ఈ సినిమా వాళ్ళకేమైందో తెలియదు కానీ నోరు జారడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్గానే బూతులు మాట్లాడడం, ఒక నటుడిని ఉద్దేశించి అనకూడని మాట అనడం, ఆ తర్వాత హబే నేనేదో క్యాజువల్గా అన్నాను, మా మధ్య బంధం అలాంటిది అంటూ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించడం, అందరితోనూ తలంటించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు లైన్లోకి శివాజీ వచ్చేశారు. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాడకూడని భాష వాడేశారు. హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకొని వస్తే ఆ దరిద్రం అనుభవించాల్సింది మనమే. అందం చీరలో, నిండుగా కప్పుకొని బట్టలో ఉంటుందని మాట్లాడారు. ఇక్కడ చెప్పకూడని ఇంకో 2, 3 మాటలు కూడా మాట్లాడారు శివాజీ. ఎవరి బట్టలు వారిష్టం అనే మాట ఎలా ఉన్నా, ఒక సలహా ఇవ్వాలన్నా, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్నా దానికో పద్ధతి ఉంటుంది. సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉంటుందని బాలయ్య బాబే చెప్పారు కదా. ఏదైనా చెప్పే పద్ధతిలో చెప్పాలి కానీ నోటికొచ్చిన బూతులు వాడి అది మీ మంచి కోసమే అంటే మాత్రం అస్సలు బాగోదు అంటున్నారు నెటిజన్లు.